అన్నీ బాగున్నప్పుడు మాత్రమే దేవునితో ఉండి ఆపదలు సంభవించినప్పుడు అనేకమైన అపనిందలను అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవునిని విడిచిపెట్టకూడదు. అప్పుడు విసుగొస్తుంది. ఏమండి, నేను యేసు ప్రభువుని నమ్ముకుని అంత నీతిగా బ్రతుకుతుంటే నాకే రావాలా అండి ఈ కష్టాలు? అటువంటిప్పుడు ఇంకా నాకెందుకండి దేవుడు? ఇప్పుడు నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, నేను దేవుని యందు పవిత్రంగా బ్రతుకుతుంటే నాకు ఇన్ని నిందలు వచ్చినాయి, ఇంకా ఇన్ని నిందలు పడేటప్పుడు నాకు దేవుడు అవసరమా అండి? మీరు చెప్పండి. ఇంకా దేవుడు అనేవాడు ఉంటే నాకు ఈ కష్టాలు వస్తాయా అండి అని చాలామంది అంటూ ఉంటారు. ఇక్కడ కష్టాలు ఎందుకు వస్తాయి అనంటే, నువ్వు దేవుని బిడ్డవి కాదని నీకు కష్టాలు రాలా. నువ్వు దేవుని బిడ్డవు కాదని, నీవు అపవిత్రంగా ఉన్నావని నీకు కష్టాలు రాలా. బంగారం కాదని కాల్చరు. బంగారం కాల్చబడిన తరువాత అది కరుగుద్ది. అది ఎప్పుడైతే కరుగుతుందో, కరిగిన దానిని అంతకుముందున్న వస్తువు కన్నా, అంతకుముందు దానికి ఉన్న అలంకరణ కన్నా, అంతకుముందు దానికి ఉన్న రూపం కన్నా ఇంకా అందమైన రూపం దానికి తీసుకురావాలని అంటే ఈ బంగారం కాల్చబడి కరగబడితే అప్పుడు అది మళ్ళా ఒక క్రొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. కాల్చబడినంత మాత్రాన బంగారం కాకపోదు. కాల్చబడి కరిగిపోయినంత మాత్రాన బంగారం తన విలువను కోల్పోదు. అది మరొక రూపంలోకి మార్చబడినప్పుడు దాని ఘనత, దాని గౌరవాలు పెరుగుతాయి. అలాగే దేవుని బిడ్డవైన నీవు శ్రమ పడుతూ ఉన్నప్పుడు, ఈ శ్రమలో నీవు ఉన్నప్పుడు నువ్వు దేవుని బిడ్డవి కాకపోవు. నీతిగా బ్రతుకుతున్న నీ బ్రతుకులో శ్రమ ఎదురైనప్పుడు నీవు పాపివనో, దుష్టుడివనో, దుష్టురాలివనో ఈ శ్రమలు దేవుడు నీకు అనుమతి ఇవ్వాల. బంగారము కాల్చబడి కరుగుబడిన తరువాత అది అద్భుతమైనటువంటి వస్తువుగా ఎలాగైతే రూపం చెందుద్దో, ఈ శ్రమల తరువాత నీ జీవితం కూడా అలాగే రూపాంతరం చెందబోతూ ఉంది అని గుర్తుపెట్టుకో. సిలువ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న మహా ప్రార్థనా పండుగలు ఏప్రిల్ 23, 24, 25 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఆరాధన ప్రారంభించబడును. స్థలం ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్, రైల్వే స్టేషన్ దగ్గర, కర్నూలు. పూర్వ దినములలో దేవుని మహాభక్తులైన మొర్దెకై, దావీదు, దానియేలులను పోలిన భక్తి జీవితమును, దేవుని ఎదుట తగ్గింపుతోనూ దేవుని బిడ్డల క్షేమం కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత 20 సంవత్సరాలుగా అనేక మార్లు నెలల తరబడి ఉపవాసం ఉండి, గోనెపట్టా కట్టుకుని, బూడిదలో మోకరిల్లి, కన్నీటితో అంగలార్చి దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కొరకు బలమైన ప్రార్థనలు చేయుచుండగా, ఈ ప్రార్థనలలో పాల్గొనిన వారు వేల కొలదిగా దీవించబడి, వాక్యము ద్వారా పట్టబడి, మారు మనస్సు పొంది రక్షింపబడుచున్నారు. రండి, మీ జీవితాల్లో నూతన ఉజ్జీవమును, ఒక ఉజ్వల భవిష్యత్తును, అద్భుత ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఈ అరుదైన శక్తిగల ప్రార్థనా కూడికలలో తప్పక పాల్గొనండి. వచ్చు వారందరి కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు, పాస్టర్ ప్రభు కిరణ్ గారు మరియు పాల్ బోయాజ్ గారు హృదయాలను కదిలించే బలమైన దైవ సందేశములను అందించెదరు. పాస్టర్ ప్రభు కిరణ్ గారు మరియు పాస్టర్ శామ్యూల్ పాల్ గారు, పాల్ గిద్యోన్ గారులచే శక్తివంతమైన స్తుతి ఆరాధన నిర్వహించబడును. మీ సమస్త పాప శాప దోషముల నుండి విడుదల పొందాలని ఆశపడితే, ఇంతకు ముందెన్నడూ కని విని ఎరుగని ఈ ప్రార్థనలో కుటుంబాలతో కలిసి రండి, దేవునిచే దీవించబడండి. కర్నూలులో ఏప్రిల్ 23, 24, 25 తేదీలలో మంగళ, బుధ, గురువారములలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ మహా ప్రార్థనలలో తప్పక పాల్గొనండి. స్థలం ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్, కర్నూలు. నడికుడిలో మే నెల 1, 2, 3 తేదీలలో అనగా బుధ, గురు, శుక్రవారములలో ప్రతిరోజు ఉదయం 10 గంటలకు, తిరిగి సాయంత్రం 6 గంటలకు ఆరాధన ప్రారంభించబడును. స్థలం యెరూషలేము శాల, దాచపల్లి మండలం, మార్కెట్ యార్డు దగ్గర, నడికుడి. ఏ భేదమును లేదు, అందరూ ఆహ్వానితులే. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. పెరవలిలో ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం, గవళ్లపాలెం, ముక్కాముల రోడ్, పెరవలి మండలం, తూర్పు గోదావరి జిల్లా.
గుంటూరులో ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, గుంటూరు. అనంతపురంలో ఏప్రిల్ 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. గద్వాలలో ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం స్టార్ ఈవెంట్ హాల్, చెనుగోనిపల్లి రోడ్, గద్వాల్. మీరు పాలమూరు నుంచి వచ్చి ఉన్నారు. వీరి యొక్క కోడలు మొదట ఒక బాబును పొందుకుంది, ఆ తర్వాత 5 ఏళ్ళు అవుతుంది. మరి ఒక సంతానం కోసం వారు వేచి చూస్తున్న సమయంలో ఈ పాలకొల్లులో పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగుతుందన్న విషయం వీరు తెలుసుకుని ఇక్కడికి వచ్చి దైవజనుల చేత ప్రార్థన చేయించుకుని ప్రార్థన ఆరాధన అంతా కూడా ముగిసిన తర్వాత వెళ్తూ తన కోడల కోసం ఒక ఫలాన్ని దైవజనుల చేత ప్రార్థన చేయించుకుని తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ ఫలాన్ని తీసుకుని వెళ్ళి తన కోడలికి ఇవ్వగా దేవాది దేవుని దయలో ఇప్పుడు ఆమె కన్సీవ్ అయి ఇప్పుడు గర్భవతిగా ఉన్నదట. చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరుద్దాం.